హాయ్ మామ. హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై లీడర్లో నటించిన దేవానా అనే మూవీ అయితే చూడడం జరిగింది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శ్రీకాంత్ సంగీత్ శెట్టి. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందని చెప్పాలంటే ఓకే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే, హైదరాబాద్లో చిల్లరగా తిరిగే మున్నా అనే అబ్బాయి ఒక అమ్మాయిని చూసి లవ్లో పడతాడు. సో తర్వాత తను ఎలా రెస్పాన్సిబుల్గా మారాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సో ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఇంటర్వల్ బ్లాక్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మైండ్ బ్లాక్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతగా అనిపించకపోయినా ఇంటర్వెల్ పాయింట్ మాత్రం ఎవరికైనా నచ్చుతుంది. సో ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే, క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంక ఈ సినిమాలో నెగిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన ఆవిడ యాక్టింగ్ మాత్రం అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, కొన్ని సీన్స్లో బాగానే ఉన్నా, కొన్ని సీన్స్లో ఇక్కడ ఈ మ్యూజిక్ అవసరం లేదే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. యాక్చువల్గా సాంగ్స్ లేకపోతే బాగుండు అనిపించింది సినిమాలో. సో ఇంకా ఈ సినిమాలో కొత్తదనం అయితే ఏం ఉండదు. చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ, చాలా రెగ్యులర్ పాయింట్. హీరోయిన్ని చూడడం, అసలు హీరోయిన్ చూసి లవ్లో పడిపోతాడు. అంతకు మించి ఇంకో కారణం అయితే చెప్పరు సినిమాలో. అసలు హీరోయిన్ ఎందుకు లవ్ చేయాలి, హీరోయిన్ కూడా హీరోని ఎందుకు లవ్ చేయాలి అనే పాయింట్ అయితే ఎక్కడ అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించదు. రెగ్యులర్ పాయింట్ లాగే వెళ్ళిపోతుంటారు సినిమాలో. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకేగా ఉంటుంది. వన్ టైం వాచబుల్, చూడొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం వెళ్ళొద్దు, డిసప్పాయింట్ అవుతారు. సో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ ఛానల్ మామ.